ఆదికాండము గ్రంథము 26వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. ఈ అధ్యాయములో మనకు వ్రాయబడిన వచనముల సంఖ్య 35 వచనాలు. ఈ 35 వచనాలు 9 భాగాలుగా మనం దీనిని చూడవచ్చు. మొదటి భాగము, కరువు వచ్చిన కారణం చేత ఇస్సాకు ఫిలిస్తీయుల దేశమైన గెరారుకు వెళ్ళాడు. ఇది మనకు మొదటి వచనం నుండి 5వ వచనం వరకు కనిపిస్తుంది. అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడు, పరదేశిగా అక్కడనే ఉండమన్నాడు. రెండవ భాగం 6 నుండి 8 వచనాల వరకు అబీమెలెకుతో ఇస్సాకు చెప్పిన అబద్ధం బట్టబయలైంది. దాని మీద విచారణ సాగింది. దీని వివరం ఉన్నది ఇక్కడ. తర్వాత మనకు 9వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఇదే వివరణ కొనసాగుతోంది. ఇస్సాకు 6వ వచనం నుండి 8వ వచనం మధ్య గెరారులో రిబకాను సహోదరిగా చెప్పి అబద్ధమాడాడు. 9వ వచనం నుండి 11వ వచనం మధ్య అది ఎరిగిన అబీమెలెకు అతనిని విచారణ చేశాడు. 4వ భాగం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఇస్సాకు వ్యవసాయం చేసి మిక్కిలి అభివృద్ధి పొందాడని చెప్పబడింది. 5వ భాగము ఇస్సాకు బావులను తవ్వుటను గూర్చి మనకు 17వ వచనం నుండి 22వ వచనం వరకు వ్రాయబడింది. తర్వాత అబ్రహాము యొక్క నిబంధన ఇస్సాకుతో దేవుడు నెరవేర్చిన వివరము 23వ వచనము మొదలు 25వ వచనం వరకు రాయబడింది. తర్వాత 26వ వచనం నుండి 33వ వచనము వరకు అబీమెలెకుతో ఇస్సాకు చేసిన నిబంధన వ్రాయబడింది. 34-35 వచనాల్లో ఏశావు వివాహములు చేసుకున్నాడు. దీని వివరణ వ్రాయబడింది. ఇక మనం వచనాన్ని ధ్యానం చేస్తే మొదటి వచనం చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఈ వచనం చూస్తే ఇస్సాకు యొక్క ప్రయాణానికి కారణం ఇస్సాకు నూతన స్థలము గెరారుకు తరలిపోవుటకు కారణం కరువు అని కనిపిస్తుంది. అబ్రహాము దినములలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తుకు తరలిపోయాడు. దేవుడు ఇస్సాకు కాలంలో కూడా ఒక కరువును అనుమతించాడు. బైబిల్ గ్రంథంలో కరువును గురించి అనేకమైనటువంటి సందర్భాలు చెప్పబడ్డాయి. అబ్రహాము కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇస్సాకు కరువును ఎదుర్కొన్నాడు. అలాగే యాకోబు కరువును ఎదుర్కోవాల్సి వచ్చింది. యోసేపు కరువు కాలములోనే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏలియా కాలంలో కరువు వచ్చింది. ఇలా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో న్యూ టెస్టిమెంట్ పీరియడ్లో కరువు వచ్చింది. 13 ప్రధానమైనటువంటి కరువులు ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. కరువు వచ్చినప్పుడు దేవుని పిల్లలు వారి యొక్క జీవిత ప్రయాణంలో వారు దేవుడు అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళాలి, తాము అనుకున్న స్థానానికి కాదు.
దేవుడు కొన్ని భౌతిక పరిస్థితులను వినియోగించి తన బిడ్డలను కదుపుతూ ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు మీ జీవితంలో అర్థం చేసుకోవాల్సింది. మనుషులు పరిస్థితులను బట్టి వాటిని తప్పించుకొనుటకు ముందుకు సాగుతూ ఉంటారు, తప్పించుకుంటకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక పరిస్థితుల ప్రభావం ప్రతి వ్యక్తి యొక్క జీవితం మీద కూడా చాలా బలంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఏ విశ్వాసికైనా అతడు జీవిస్తున్న కాలంలో సంభవించిన పరిస్థితులు అతని ఆత్మీయ జీవితం మీద మరియు భౌతిక జీవితం మీద కూడా ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అబ్రహాము ఐగుప్తు వైపు వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉంటే అతని జీవితం మరొక రకంగా ఉండేదేమో. ఇస్సాకు ఫిలిస్తీయుల దేశం గెరారు, అబీమెలకు దానికి రాజు, అక్కడికి వెళ్ళాడు. ఆ సందర్భం మనం చూస్తున్నప్పుడు దేవుడు అతనిని ఆ స్థలంలో ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఆ స్థలానికి ఇస్సాకు ఒక విధంగా నడిపించబడ్డాడు అంటంలో అతిశయోక్తి లేదు. ఆ దేశం ఫిలిస్తీ దేశం. అక్కడ ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలముల యందు మన పితరులతో దేవుడు నానా విధములుగా మాట్లాడాడు, ఈ దినముల అంతమందు మనతో కుమారుని ద్వారా మాట్లాడాడు అని అన్నాడు. మీరు గమనించండి, ఇస్సాకుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు భక్తులకు ప్రత్యక్షమయ్యాడు దర్శనముల ద్వారా, కలల ద్వారా, మరియు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా తానే నరావతారిగా మరియు తానే ప్రత్యక్షంగా యెహోవా దూతగా ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. ఆయన వారికి తన స్వరాన్ని వినిపించాడు, ఆయన వారికి దర్శనాన్ని కనిపించాడు. ఈ విధంగా ఆయన వారితో మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ యెహోవా ఇస్సాకునకు ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదటిగా ఇతని జీవితంలో దేవుని ప్రత్యక్షత కనిపిస్తుంది. ఇస్సాకును దేవుడు ప్రత్యేకముగా ఏర్పరుచుకున్నాడు. అబ్రహాము యొక్క సంతానంలో ఇస్సాకు ద్వారా యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని రావాలి అనేది దైవ సంకల్పం. అందుకే బైబిల్ చరిత్ర అంతా మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పితరుల చరిత్ర ఇక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువు శరీరమును బట్టి దావీదు యొక్క వంశములో జన్మించాడు, యోధా గోత్రంలో జన్మించాడు. కనుక ఈ యోధా గోత్రానికి మూలము మనకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను పితరులు. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోధా అనేటువంటి నలుగురి చరిత్ర మనకు ఆదికాండంలో లభిస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి రావటం కొరకు ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి ఇస్సాకు. అందుకే ఇస్సాకు యొక్క జీవితం 180 సంవత్సరాలు దేవుడు తన చేతుల్లో ఉంచుకొని నడిపించాడు. అబ్రహాము మరణించిన తరువాత ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము మరణించిన తరువాత ఇస్సాకునకు దేవుడు ప్రత్యక్షం అవ్వటానికి మధ్య కరువు తానున్న స్థలంలో రప్పించాడు. ఆ కరువు కారణమున ఇస్సాకు గెరారు వైపు వెళ్ళగా గెరారులో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రతి మానవునికి తన వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఒకే జీవితం దేవుడిచ్చింది.
ఈ ఒకే జీవితంలో ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి చిత్తము మన పట్ల ఏ విధంగా నెరవేర్చబడవలెనో గుర్తెరుగుట మనకు మంచిది. దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమైనది ఎందుకు? అతని జీవితం యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉండాలో అతనికి తెలియచేయటానికి. దేవుడు ఇస్సాకునకు తెలియపరుస్తున్నాడు అతడు ఏం చెయ్యాలో, ఎక్కడ నివసించాలో. ఏది దేవుని యొక్క చిత్తమో ఇస్సాకునకు దేవుడు బయలుపరుస్తున్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివయుండుము. నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదించదను. చూడండి, దేవుని ఆశీర్వాదం అతని పైకి రావలెను అని అనగా ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఐగుప్తు లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. ఐగుప్తు అపవాది పాలన క్రింద ఉన్న సాదృశ్యంగా ఉన్నది. కనుక ఐగుప్తుకు వెళ్ళవద్దు. రెండవది, పరవాసిగా ఉండు. తరువాత నీవు నేను చెప్పు ఈ దేశంలోనే ఉండు. గాడ్స్ క్లియర్ గైడెన్స్. నీవు ఈ దేశంలో ఉండు, ఐగుప్తు దేశం వెళ్ళకు. ఇక్కడ పరవాసిగా, పరదేశిగా ఉండు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదించదను. ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం ఇస్సాకునకు దొరికింది. దేవుడు ఇస్సాకు పట్ల తాను కలిగి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ప్రణాళికను అతనికే తెలియచేస్తున్నాడు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీవేమి చేయవలెనో, నీవెట్లు జీవించవలెనో ఆయన నీకు నేర్పిస్తాడు. నా 30 సంవత్సరాల సేవా జీవితంలో నేను దానిని గుర్తెరిగాను. నేను ఎట్లు వాడబడవలెనో ఆయన ముందే నిర్ణయించాడు. ఆ నిర్ణయ మార్గములో నేను అడుగులు వేయుట నా బాధ్యత. కనుక నడిపించు దేవుని, సహాయము చేయు దేవుని ఆశ్రయించటం ఎంతైనా మంచిది. అబ్రహాము అదే చేశాడని దేవుడు ఇస్సాకుతో చెప్పాడు. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నేను నీ తండ్రికి అబ్రహాముకు చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. మీరు గమనించండి, దేవుడు ఇస్సాకునకు ఒక గొప్ప వాగ్దానం అతడు పొందబోవు దీవెన గూర్చి తెలియచేశాడు. ఈ దేశాలన్నీ నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇచ్చేస్తానన్నాడు. ఫిలిస్తీయుల దేశం. మీరు ఇశ్రాయేలీయుల చరిత్రను చూస్తే ఈ దేశములన్నింటిపైన కూడా పాత నిబంధన గ్రంథంలో రాజుల కాలపు చరిత్ర మీరు చూస్తే వారు స్వాధీనం చేసుకున్న వారిగా కనపడతారు. ఇప్పటికీ కూడా మహమ్మదీయులు, అరబ్బుల చేతి క్రింద ఉన్నటువంటి దేశాలు ప్రభువు యొక్క రాకడ తరువాత మరలా ఇశ్రాయేలీయుల కొరకు స్థిరపరచబడతాయి అనేది ప్రవచనం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన సాగించబోవు కాలములో దేవుని వాగ్దానములు ఏవైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు,
వీరికి చేయబడ్డాయో అవి పరిపూర్ణ నెరవేర్పునకు వచ్చి తీరతాయి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం. దేవుడు ఇస్సాకుతో చెబుతున్న మాట, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె అవుతుంది, సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది అన్నాడు. మరలా అదే వాగ్దానము, నిబంధనతో కూడిన వాగ్దానము ఇస్సాకునకు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు అబ్రహామును కోరుకున్నప్పుడు ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకును కోరుకున్నప్పుడు దేవుడు అతనికి ఆ సంతానాన్ని ఇస్తానని అన్నాడు. ఆ సంతానం ఎవరనగా పౌలు గలతీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇక్కడ భౌతిక అర్థాన్ని మనం చూస్తే ఇశ్రాయేలు జనాంగము అను అబ్రహాము సంతానము, ఇస్సాకు సంతానము, యాకోబు సంతానము ద్వారా, ఈ సంతానము ద్వారా ప్రపంచమును ఆశీర్వదించాడు. ఎవ్రీ ఇన్వెన్షన్, కనుగొనబడిన ప్రతి వస్తువు కూడా యూదులు కనుక్కున్నారు. ఆల్ ఇన్వెన్షన్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెన్షన్స్ మేడ్ బై జ్యూస్, యూదులే కనుగొన్నారు. ప్రపంచంలో అతి చిన్న రాజ్యం ఇజ్రాయేలు రాజ్యం. ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటంలో గుండు సూది యొక్క తల ఎంత ఉంటుందో అంత బాగా ఉంటుంది ప్రపంచ పటంలో. అయితే విశ్వమంతటికీ కూడా ఇవ్వబడినటువంటి అనేకమైనటువంటి సాధనలు, ఇన్వెన్షన్స్ యూదులు చేశారు. ఇవాళ మనం అనుభవిస్తున్న టెక్నాలజీ కానీ, మనం వాడుతున్నటువంటి మందులు, మెడిసిన్స్ కానీ, మనకొచ్చినటువంటి నాగరికతలోని అభివృద్ధిలోని విశేషతలు కానీ అన్నీ కూడా వారి నుండి సంక్రమించినవే. కనుక 100% అక్షరాస్యతతో ఉండే దేశం ఇజ్రాయేలు దేశం. ప్రపంచంలో అతి ప్రతిభావంతులలో 12% ప్రతిభావంతులు ప్రస్తుతాన ఆ దేశంలో ఉన్నారు. కనుక వారి వలన ప్రపంచం ఆశీర్వదించబడింది. ఇది భౌతికంగా కూడా రుజువు అయ్యింది. యుద్ధ పరికరాలు, విమానాలు అనేకం వారి నుండే ప్రపంచం పొందుకుంది. అలాగే వ్యవసాయ రంగంలో అభివృద్ధికి కావలసిన మెళకువలు ఆ చిన్ని దేశం నుండి అతిపెద్ద దేశాలు, మా దేశం భారతదేశం కూడా పొందుకుంది. డ్రిప్ ఇరిగేషన్ అక్కడ నుండి వచ్చినదే. ఇజ్రాయేలు దేశంలో నీటి కొరత ఉంది, కానీ సస్యశ్యామలం చేశారు దాన్ని. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం ప్రపంచంలో ఏ దేశంలో లేనంతటి గొప్ప భాగ్యం వాళ్ళు చూపగలిగారు. అతి గంభీరమైనటువంటి పంటలు అక్కడ ఉన్నాయి. కారణం దేవుని యొక్క ఆశీర్వాదం ఆ దేశం మీద ఉంది. ఇవాళ ప్రపంచ నలుమూలల నుండి ఆ చిన్ని దేశానికి విమాన సౌకర్యము ఉన్నది. దేవుడు ఇస్సాకుతో చెప్పిన మాటలు ఇప్పటికీ మనం నెరవేరినవిగా కనబడుతున్నవి. ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను. భౌతికంగా అతని యొక్క గర్భవాసాన వచ్చినటువంటి వారికి ఆ ప్రదేశాలు వాగ్దానం చేశాడు. ప్రస్తుతాన వారు ఆ ప్రదేశములు, దేశములు అన్నీ స్వాధీనం చేసుకోకపోయినా ప్రభువు రాకడలో అవి వారికే అనుగ్రహించబడతాయి. ఒక మాట చెబుతాను, చరిత్ర ప్రకారం వినండి. మోషే అనంతరము యెహోషువ
కనాను భూభాగాన్ని ఇశ్రాయేలు జనసంఖ్యకు పంచిపెట్టడం ప్రారంభించాడు. యెహోషువ ప్రారంభించినప్పటి నుండి ఆ దేశం వారు అభివృద్ధి చెందిన కొలది ఆక్రమించుకుంటూ వెళ్ళినా దేవుడు వాగ్దానం చేసిన భూభాగం సొలొమోను రాజయ్యేటువంటి నాటికి కేవలం 30% మాత్రమే ఆక్రమించారు. ఇంకా 70% వాగ్దాన భూమి ఆక్రమించాల్సి ఉంది. కనుక దేవుడు 7 జాతుల ప్రజలను పారద్రోలి వారికిచ్చిన ఆ కనాను భూమి శ్రేష్టమైనటువంటిదిగా వారి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ వారి యొక్క సంతానం విస్తరించింది అని వాగ్దానము. 5వ వచనం, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను తెలుసుకొనెను అని చెప్పెను. ఏలయనగా బికాజ్, ఎందుకంటే అన్నాడు. ఎందుకంటే అన్నప్పుడు మనం అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క విధేయత రెండూ కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసం ఏమిటి? నీ సంతానము వలన నేను సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు ఆ సంతానం యేసుక్రీస్తు అని అబ్రహాము నమ్మాడు. సంతానములు అని చెప్పక సంతానము అనగా క్రీస్తు అని పౌలు గారు చాలా తేటగా తెలియచేశాడు. యేసుక్రీస్తు ద్వారా మానవులు రక్షించబడి ప్రభువుతో అనుసంధానం చేయబడతారని, దేవునితో సంబంధం సహవాసం కలిగిన వారుగా చేయబడతారనేటువంటి వాగ్దానం ముందస్తుగానే అబ్రహాముకు తెలుపబడింది. అందుకే అబ్రహామునకు మొదట సువార్త ప్రకటించబడింది. యేసుక్రీస్తు ద్వారానే దేవునితో సమాధానం, రక్షణ అనేటువంటి ఆ సువార్త ఆయనను విశ్వసించుట వలన నిత్య జీవము నిత్య రాజ్యం అనేటువంటి ఆ గొప్ప భావన అబ్రహామునకు ఆ కాలంలోనే తెలుపబడింది. అందుకే దట్ ఈస్ ద రీజన్. అందుకే అబ్రహాము దేవునికి లోబడ్డాడు, విశ్వాసం ఉంచాడు, లోబడ్డాడు. ఏలయనగా అబ్రహాము నా మాట విని, బికాజ్ అబ్రహాం ఒబేడ్ మై వాయిస్ and kept my charge, my commandments, my statutes and my laws. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవునికి, దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని కట్టడకు, దేవుని నియమములకు లోబడ్డాడు, గైకొన్నాడు. అదే అతని ఆశీర్వాద రహస్యం. దేవుని నుండి ఆశీర్వాదము పొందాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. దేవుని చేత ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. దానికి మూలము విశ్వాసము, విధేయత. విశ్వాసము దెయ్యములు కూడా కలిగి ఉన్నవి, కానీ విధేయత లేదు, వాటికి ప్రయోజనము శూన్యము. విశ్వసించామని చెప్పుకుని వారు విధేయత చూపించినప్పుడే ఆ విశ్వాసం యొక్క పరిపూర్ణత సార్థకమవుతుంది. దేవుడే స్వయంగా చెబుతున్నాడు ఇస్సాకుతో, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు, నా స్వరాన్ని విన్నాడు. విన్నప్పుడు ఏం చేశాడో తెలుసా? నేను విధించిన నా ఆజ్ఞ, నా కట్టడాలు. డేక్స్ బైబిల్ చెబుతోంది 14 కమాండ్మెంట్స్ దేవుడు అబ్రహాముకి ఇస్తే అన్నీ పాటించాడు. మోషే కాలంలో ఇచ్చిన 10 ఆజ్ఞల వంటివి కాదు ఇవి. ఇవి వేరు, అవి వేరు. అబ్రహాము సంతానములో నుండి మోషే వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి సంతానములో నుండి మోషే వచ్చాడు.
కాబట్టి మోషే తీసుకుని వచ్చిన 10 ఆజ్ఞలు వేరు, అబ్రహామునకు దేవుడిచ్చిన వ్యక్తిగత ఆజ్ఞలు వేరు. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అబ్రహాముకు దేవుడిచ్చిన కట్టడలు, అబ్రహాముకి ఇచ్చిన దేవుని నియమాలు, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆజ్ఞలు, అబ్రహాముకు దేవుడు చెప్పిన మాటలు అన్నప్పుడు పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ ఫెలోషిప్, పర్సనల్ ఫ్రెండ్షిప్ అబ్రహాము దేవుని మధ్యన మనకు కనిపిస్తోంది. సహోదరుడా, సహోదరి, వారు స్నేహితుల వలె కలిసిపోయారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో ప్రభువే స్వయంగా అన్నాడు, నేను చేయదలిచినది నా స్నేహితుడైన అబ్రహామునకు తెలియకుండా చేస్తానా అని. ఎంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు ఒక పర్యాయం మీరు ఆలోచించాలి. అబ్రహాము ఎంతగా దేవుని సేవించాడు, దేవుని ఆరాధించాడు, దేవునికి లోబడ్డాడు మనం ఆలోచించాలి. ఇస్సాకు, నీ తండ్రి ఇట్లా నాకు లోబడ్డాడు, నా ఆజ్ఞలు గైకొన్నాడు, కాబట్టి నువ్వు కూడా అలాగే చేయాలి. ఎందుకంటే నిన్ను ఫిలిస్తీన్ల దేశంలో ఉండమంటున్నాను. ఫిలిస్తీన్ల దేశం దైవ భయం లేనటువంటి దేశం. దైవ భయం లేని ఒక దేశము ఎదుట ఒకే కుటుంబంగా ఇస్సాకు నిలబడి ఉండాలి. ఎంత కష్టమో చూడండి. అతని వారెవ్వరూ లేరు అక్కడ. అతడు భార్య, అతడు పనివారిని పెట్టుకొని అతడు అక్కడ ఉండాలి. కనుక ఒకే కుటుంబం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల మధ్య, భిన్నమైన పరిస్థితుల మధ్య, చెడ్డ ప్రజల మధ్య నిలదొక్కుని నిలబడటం అంటే చిన్న విషయం కాదు. ఇది గొప్ప పరీక్ష. ఎవరైనా తనకు అనుకూలమైన స్థలానికి, అనుకూల ప్రజలున్న చోటకి తరలిపోవాలని ప్రయత్నిస్తారు. అయితే దేవుడు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ జోన్లోనికి, ఆ రెడ్ జోన్లోనికి ఇస్సాకును తీసుకువెళ్ళి అక్కడ ఉండమంటున్నాడు. దేవుడు తన బిడ్డలను రుజువు చేసుకోవటానికి అసాధారణ పరిస్థితుల మధ్యనే వారిని ఉంచుతాడు. బైబిల్ గ్రంథంలో మనకు ప్రతి భక్తుడు కూడా యూనిక్ హిస్టరీ కలిగి ఉన్నాడు, ప్రత్యేక చరిత్రలు కలిగి ఉన్నారు. ఒక్కొక్క భక్తుడు తన జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో నక్షత్రాల్లాగా మెరిశారు. సహోదరుడా, సహోదరి, నేటి క్రైస్తవులు అనుకుంటున్నారు అంత విశ్వాస యాత్ర అంతా పూల బాట వంటిదే అనుకుంటున్నారు. ఎందుకంటే లోకం ఇవాళ ప్రాస్పరిటీ గాస్పుల్ వైపు ప్రయాణం చేస్తోంది. ప్రతికూల పరిస్థితులలోనే దేవుడు తన భక్తులను, తన బిడ్డలను గొప్పవారిగా చేశాడు, ఘనులుగా ఆశీర్వదించాడు. దీన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన నియమాలు, ఆయన మాట. ఎప్పుడు అవసరము దేవుని మాట, ఎప్పుడు పాటించాలి మనం? అనుకూల పరిస్థితుల్లో కాదు, వ్యతిరేక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి లోబడాలి. దట్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ ఇన్ హిమ్. అదే ఆయన యందు విశ్వాసం ఉంచటం అనే మాటకు నిజమైన అర్థం. గెరారు ఫిలిస్తీన్ల దేశమే, అయినా అక్కడే ఉండు. ఎట్లాంటి దేశమో తెలుసా? అది నీటి బావులు మన్ను వేసి పూర్తి చేశారు. అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము తవ్వినటువంటి 4 బావులు ఫిలిస్తీయులు మన్ను వేసి పూర్తి చేశారు. నీటి బావి వ్యవసాయానికి ఆధారం కదా. ఆ ప్రాంతంలో నీటి బావి పడటమే చాలా కష్టం కదా. నీటి బావి, జలలు గల బావి దొరకటం సాధారణం కాదు. అట్టి జలగలిగిన బావులను మన్ను వేసి పూర్తి చేసిన వారంటే ఫిలిస్తీయులు ఎంత క్రూరమైన వారో చూడండి. ఇదే అధ్యాయంలో వారు విరోధమునకు, తగువుకు ముందుండేవారు అని కనిపిస్తుంది. ఇదే అధ్యాయంలో
ఎథిక్స్ లేనివారు, నైతిక విలువలు లేనివారని తెలుస్తోంది. దేవుని భయం బొత్తిగా లేనివారని తెలుస్తోంది. అలాంటి ప్రజల మధ్య నువ్వు నివాసం ఉండు అని చెబుతున్నాడు దేవుడు. ఫిలిస్తీయుల దేశంలో పరదేశిగా ఉండు. చూడండి, నివసించాలట, కానీ పరదేశిగా ఉండాలట. ఇదే మనకు మొదటి 5 వచనాల్లో దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో మాట్లాడుతూ చెబుతున్న మాట. ఈ దేశమందు పరదేశిగా ఉండు అంటే గుడారపు జీవితమే. నో పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్, శాశ్వతమైనటువంటి నివాసం ఏర్పరచుకోవద్దు. దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడో తెలిసిన, విశ్వాసి జీవితం భూమి మీద యాత్రికుడు, పరదేశి జీవితం. నో పర్మనెంట్ డ్వెల్లింగ్ ప్లేస్ ఆన్ ఎర్త్. భూమి మీద శాశ్వత నివాసం మనకు లేదు. 90 సంకీర్తన మోషే భక్తుడు మొదటి వచనంలో అంటాడు, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు. అవును, ఆదికాండములోని పితరులు 4 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. ప్రతి విశ్వాసి గుర్తెరగాలి ఏమిటంటే, ఈ భూమి నాకు శాశ్వతం కాదు, ఇది నా తాత్కాలిక నివాసం, నేను ఇక్కడ పరదేశి, యాత్రికుడును, పరవాసిని మాత్రమే. నేను ఇక్కడ ఉన్నంతకాలం నాకు ఒకటే విద్యుత్ ధర్మం ఏమిటంటే, దేవుని మాట వినటం, దేవుని ఆజ్ఞలు పాటించటం, దేవుని నియమాలను అనుసరించటం, దేవుని యొక్క కట్టడలను జరిగించటం. ఇంతే. దిస్ ఈజ్ ద రీజన్ ఐ ఆమ్ హియర్. ఇది నెరవేర్చడానికే నేను ఇక్కడ నివాసం ఉంటున్నాను, మరొక దాని కొరకు కాదు అనే భావనతో బ్రతకాలి ఇస్సాకు నువ్వు అనేది చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు అతని తండ్రి అయిన అబ్రహామును ఉదాహరణగా చూపించాడో మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. అదేమిటంటే, మనము మన బిడ్డలకు మాదిరి చూపించి వెళ్ళాలి. మా నాన్నగారు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు ఉత్తమమైనటువంటి క్రైస్తవుడు, అత్యధిక ఆధ్యాత్మిక ప్రమాణాలు కలిగి జీవించినటువంటి దైవజనుడు. ఆయన నా కన్నుల ఎదుట నీతి మార్గములో నడిచి వెళ్ళినవాడు కనుక ఆయన నా జీవితానికి ఒక గొప్ప సవాలుగా నా ముందు కనిపించాడు. అట్లా ప్రతివాడు తన బిడ్డకు, తన కుమారుడికి దిశానిర్దేశం తాను బ్రతికిన దినాలలో తన జీవితాన్ని మాదిరిగా చూపి చెయ్యాలి. కనుక మనం మన బిడ్డల కొరకు ఒక సందేశం మన జీవితం ద్వారా ఇవ్వాలి. అదేమిటి అంటే, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి జీవించి మన బిడ్డలను ఆ మార్గములో నడుచుటకు స్థిరపరచాలి. కాబట్టి ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం దేవుడు ఒక తెరిచిన పుస్తకము వలె ఇస్సాకు ఎదుట ఉంచుతూ సవాలు చేస్తున్నాడు. ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు, నువ్వు నా మాట వినాలి. నా నియమాలు పాటించాడు, నువ్వు పాటించాలి. నా కట్టడలను ఆచరించాడు, నువ్వు ఆచరించాలి. నా ఆజ్ఞలకు లోబడ్డాడు, నువ్వు లోబడ్డాలి. ఎందుకంటే అతనికి చేసిన వాగ్దానమే నీకు కూడా చేస్తున్నాను. నేను అతనిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరిని బట్టి అంటున్నాడు? నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అబ్రహామును దీవించిన దేవుడు ఇస్సాకును దీవిస్తానంటున్నాడు. అబ్రహామును ఇస్సాకును దీవించిన దేవుడు నిన్నును దీవించగలిగిన దేవుడని నీవు విశ్వసించాలి. ఇక 6వ వచనము నుండి మనం చదువుకుందాం. ఇస్సాకు గెరారులో నివసించెను. అంతే, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడిపోయాడు, నమ్మాడు, ఆనందించాడు, గెరారులో నివాసం ప్రారంభించాడు. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరు అని అడిగినప్పుడు అతడు
ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడెను. గెరారులో వారి జీవితం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంది. ఏమిటంటే ఆ ప్రాంతపు ప్రజలు దుర్మార్గులు. రిబకా అందముగా ఉన్నది గనుక ఆమె భర్తను చంపి ఆమెను తీసుకొని పోవలను అనే తలంపులు కలిగినటువంటి సంస్కృతి కలిగిన ప్రజలు అక్కడున్నారు. అందుకే ఇస్సాకు భయపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము గ్రంథము 20వ అధ్యాయంలో ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము కూడా అబీమెలెకు రాజు పరిపాలిస్తున్న ఫిలిస్తీ దేశంలోనే తన భార్య అయిన శారాను సహోదరిగా చెప్పుకున్నాడు. వాస్తవానికి శారాను గూర్చి అబీమెలెకు ఇస్సాకును ప్రశ్నించినప్పుడు నీవు చెల్లెని ఎందుకు చెప్పావంటే ఒక వరుసలో నాకు ఆమె చెల్లె అని చెప్పాడు. కానీ ఇక్కడ అలా చెప్పడానికి ఇస్సాకునకు వీలు లేదు. ఇస్సాకుకు చెల్లి వరుస కాదు, ఈవిడ కజిన్ వరుస. ఈవిడ గురించి అలా చెప్పడానికి లేదు, కానీ చెల్లెని చెప్పేశాడు. అబ్రహాము ఏ తప్పిదం చేశాడో ఇస్సాకు కూడా బలహీన క్షణంలో అదే తప్పు చేస్తున్నాడు. అబ్రహాము అతడు చేసిన తప్పును గూర్చి ఇస్సాకునకు వార్నింగ్ ఇచ్చి ఉండలేదేమో అనిపిస్తోంది. సహోదరుడా, సహోదరి, అబ్రహాము తన వైఫల్యాన్ని గనుక చెప్పి దానిని ఎట్లా ఎదుర్కోవాలో ఇస్సాకునకు నేర్పించుంటే 26వ అధ్యాయంలో ఇస్సాకు అలా ప్రవర్తించేవాడు కాదేమో. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. తల్లిదండ్రులుగా మనం మన బలహీనతలను వాటిని ఎట్లా జయించామో ఆ విజయ రహస్యాన్ని మన బిడ్డలతో పంచుకోవటం నేర్చుకోవాలి. మన బలహీనతలలో పడిపోవుటకు కలిగిన కారణములను విశ్లేషించి వారికి వివరించి అట్టి కారణములు వారి జీవితంలో ప్రవేశించకుండా తీసుకొనవలసిన తగుమాత్రపు జాగ్రత్తలను గురించి వారికి నేర్పించాలి. ప్రాక్టికల్గా వారి జీవితాల్లో ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన ఆధ్యాత్మిక పరిస్థితులను విజయవంతంగా ఎలా ఎదుర్కోవాలో బిడ్డలకు ముందస్తుగా నేర్పించాలి. అలా నేర్పటంలో అబ్రహాము అక్కడ వైఫల్యం చెందాడు, ఇస్సాకు ఇక్కడ వైఫల్యం చెందాడు. ఇస్సాకు అతని భార్యను తన సహోదరిగా చెప్పుకున్నాడు. భయము అబద్ధాన్ని ఆడించింది. భయానికి కారణము తగిన విశ్వాసము లేకపోవుట, సరిపడు విశ్వాసము లేకపోవుట. దేవుడు ఏం చెప్పాడు ఇస్సాకుతో? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను అని అంటే దాని అర్థం గెరారు ప్రజలు అతన్ని చంపి అతని భార్యను ఎత్తుకెళ్ళిపోతారనే? ఎంత మాత్రం కాదు కదా. నీ భార్య నీకే ఉంటుంది, నీవు ఆవిడకి సంతానాన్ని కంటావు, ఆ సంతానాన్ని నేను విస్తరిస్తానని దేవుడు చెబుతుంటే ఇతని మనస్సు బలహీనపడింది. ఆ ప్రాంతాన్ని చూచినప్పుడు, ఆ ప్రాంత ప్రజల సంస్కృతిని చూచినప్పుడు ఇస్సాకు మనస్సాక్షి బలహీనపడిపోయింది. భార్యను చెల్లి అని చెప్పుకుని అబద్ధం ఆడుతున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మటంలో జారిపోయాడు ఇస్సాకు అంటంలో ఇది ఉదాహరణగా కనిపిస్తోంది. అక్కడ చాలా దినములున్నాడు. అంటే చాలా దినాలు ఇస్సాకు ఆ ప్రాంతపు వారిని మోసం చేస్తూనే వచ్చాడు. ఈమె నా చెల్లి అనుకుంటూ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు, సహోదరి అని చెబుతూనే వచ్చాడు. చాలా దినములు ఉండిన తర్వాత అని అన్నాడు. అంటే ఆ చాలా దినములు అతడు తన భార్య రిబ్కాతో సంసారం చేస్తూ కూడా బయట వారికి సంసారం చేస్తున్నట్టు కనపడకుండా మెయింటైన్ చేసుకుంటా చెల్లెనే చెప్పుకుంటూ వచ్చాడు. అబద్ధం దాగదు కదా. ఒక దినాన అది బట్టబయలైపోతుంది. రహస్యంగా దాచాలనుకున్నటువంటిది
కొండల మీద ప్రకటించబడుతుంది అన్నాడు. అలా సంభవించింది ఇక్కడ. ఇస్సాకు రిబకాతో సరసమాడుట చూచినటువంటి అబీమెలెకునకు సత్యం ఏమిటో అవగతమైంది, తెలిసిపోయింది. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించాడు. ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకుంటుని అని అతనితో చెప్పాను. అబ్రహాము అలాగే అనుకున్నాడు, ఇస్సాకు అలాగే అనుకున్నాడు. అబ్రహాం అయితే 2 సార్లు అనుకున్నాడు. ఐగుప్తులో అనుకున్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో అనుకున్నాడు. అయితే ఇస్సాకు ఒక పర్యాయం అనుకున్నాడు. ఈమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకున్నాడట. చూడండి, ఇటువంటి విచిత్రమైన మాట చెప్పాడు. ఆ మాట రుచిస్తుందా రాజుకు? అంటే ఒక విధంగా రాజు ఎదుట అతని దేశంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని గురించి ధైర్యంగా చెప్పినట్లే. ఇంత ధైర్యాన్ని మొట్టమొదటి దినమే చూయించుంటే బాగుండేది. అందుకు అబీమెలెకు అంటున్నాడు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే? అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా. చూడండి, అబీమెలెకు ఇస్సాకుతో మాట్లాడుతూ నువ్వు చేసిన పని ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, మనం చేసేటువంటి పని ప్రశ్నించబడేటట్లుగా ఉండకూడదు. మనం చేసేటువంటి పని మరొకరి చేత విమర్శించబడి తప్పు పట్టేదిగా ఉండకుండా మనం చూసుకోవాలి. లేకపోతే అనర్హులైన వారు కూడా మనలను ప్రశ్నిస్తారు. సహోదరుడా, సహోదరి, మన జీవితం ప్రశ్నించబడుతుంది ఒక దినాన అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి లెక్క అప్పజెప్పువారిగా మనం ఉండాలి. మనుషుల ఎదుట మనం లెక్క అప్పజెప్పేటువంటి నైతిక బాధ్యత కలిగి ఉండవాలని మనం చేస్తున్నాను. అవును, నైతికమైనటువంటి విలువలతో మన బ్రతుకును మనం కొనసాగించాలి. ఇతరులకు హాని కలిగించేటువంటిది ఏది మన జీవితంలో సంభవించకుండా మనం చూసుకోవాలి. మన వలన ఇతరులకు హాని కలగకుండా చూసుకోవాలి. ఇక్కడ అబీమెలెకు అడుగుతున్నది దేని గురించి అడుగుతున్నాడో తెలుసా? దేవుడిచ్చే పనిష్మెంట్ గురించి అడుగుతున్నాడు. ఒకవేళ ఎవడైనా నిర్భయంగా నీ భార్యతో శయనిస్తే, నువ్వు చెల్లెని చెప్పావు గనుక ధైర్యం తెచ్చుకొని శయనిస్తే మా దేశం మీదకు మహాపాతకం వచ్చేస్తుంది అంటాడు. ఒక ప్రక్కన ఇస్సాకేమో ఆ ప్రాంతంలో భయం లేదు దేవునిదని చెబుతుంటే, అబీమెలెకు దేవుని భయం మాకుంది అనేటువంటి మాట చెబుతున్నాడు. మహాపాతకం దేవుడు మా మీదకు రప్పించేస్తాడు. పరుని భార్యను ఎవరైనా గనక స్వీకరిస్తే అనే భావన వారి దేశంలో కూడా ఉన్నట్టుగా అతను ప్రకటించుకుంటున్నాడు. 11వ వచనం, అబీమెలెకు వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమిటంటే, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. దేవుడు అబీమెలెకు హృదయములో ఇస్సాకు పట్ల దయ పుట్టించాడు. ఇస్సాకునకు అనుకూలమైనటువంటి ఒక తాకీదును విడుదల చేయించాడు దేవుడు. ఎంత గొప్పవాడు! ఇస్సాకు తప్పు చేసినా ఇస్సాకుకు నష్టం కలగకుండా ఉండేటట్లు అబీమెలెకునకు దయ కలిగించి దేవుడు ఒక తాకీదు ఇప్పించాడు. ఆ స్థలంలో అతడు సెక్యూర్డ్గా, భద్రంగా ఉండేటట్టుగా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. అబీమెలెకు ఒక తాకీదు ఇచ్చి ఉన్నాడు. ఇస్సాకు జోలునకు వెళ్ళవద్దు, అతని భార్య జోలుకు వెళ్ళవద్దు అనే ఒక ఆజ్ఞ జారీ అయింది.
సమాధానకరమైన పరిస్థితులు లేకుండా అభివృద్ధిని మనము కనులారా చూడలేము. ఒక వ్యక్తి అభివృద్ధి చూడవలెను అనగా అతని అంతరంగము సమాధానంతో ఉండాలి. అతడు సమాజంతో సమాధానంగా ఉండాలి. అతడు తన అంతరంగములో, తన మనస్సాక్షిలో సమాధానం కలిగి ఉండాలి. అతడు దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి అభివృద్ధి అతని కన్నులకే కనబడుతుంది. కనుక మనం దీవించబడాలి అని అనగా మనము నీతిని ఆశ్రయించిన వారముగా ఉండి సమాధానముతో కూడిన జీవితాన్ని కలిగినప్పుడు మనం ఆశీర్వదించబడతాము. ఎప్పుడైతే అబీమెలెకు, అతని రాజ్యము ఇస్సాకు సమాధానానికి తెచ్చుకున్నాడు, తను సత్యాన్ని చెప్పి దేవుని దయ వలన ఆ తాకీదును పొందగలిగాడో ఇక అతని జీవితంలో అభివృద్ధి కనిపించడం ప్రారంభించింది. సమాధానం తర్వాతే దేవుని ఆశీర్వాదము, దేవుని అభివృద్ధి సాధ్యమవుతుందని వాక్యం చెబుతోంది. 12వ వచనం, ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. సమాధానపడిన వెంటనే అతడు తన పాపమును నుండి, దాని పర్యావసానం నుండి వెలుపటకొచ్చిన వెంటనే ఆశీర్వాదం ప్రారంభమైంది. ఇస్సాకు ఆ సంవత్సరమున ఆదేశమున విత్తనం వేశాడు. ఆ విత్తనము రావలసిన పంట కంటే 100 రెట్లు ఎక్కువ పంటను ఇచ్చింది. అది ఎవరి చేతుల్లో ఉంది? విత్తుట ఇస్సాకు చేతిలో ఉంది, దానికి ఫలమిచ్చుట దేవుని చేతిలో ఉన్నది. మానవ ప్రయత్నం మన చేతుల్లో ఉంది, దైవశక్తి దానిని ఫలితముగా మార్చుటకు సరిపడినదిగా కనబడుతోంది. గుర్తించండి, మన యత్నం మనం చేస్తే ఫలింపు దేవుడిస్తాడు. ఆ ఫలింపు ఎంత శాతం? 30%, 60%, 100% అనేది ఆయన చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ హిస్ బ్లెస్సింగ్. ఇది ఆయన దీవెన. ఆ సంవత్సరాన ఆ విత్తనం 100 రెట్లు ఫలం ఇచ్చింది, గొప్పవాడైపోయాడు. ఒక్కసారిగా 100 fold, 100 రెట్లు అతని ఆర్థిక స్థితి పెరిగిపోయింది. అక్కడతో ఆగిందా? ఆగలేదు, ఇంకా పెరగటం ప్రారంభించింది. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, గొప్పవాడు మిక్కిలి గొప్పవాడగుటకు క్రమంగా దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చాడు. క్రైస్తవ జీవితంలో ఓవర్నైట్ జాక్ పాట్స్ ఉండవు. అది దొంగలకు చెందినటువంటిది. అట్లాంటిది దేవుడు తన బిడ్డను ఆశీర్వదించటానికి హీ విల్ టేక్ లాంగ్ టైమ్ టు బ్లెస్ హిస్ చైల్డ్. తన బిడ్డను ఆశీర్వదించడానికి దీర్ఘకాలం తీసుకుంటాడు. అవును, ఒక రాత్రిలో అభివృద్ధి చేయలేదు ఇస్సాకును. మిక్కిలి గొప్పవాడొకటకు క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించాడు. స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. కనుక దేవుడు క్రమక్రమాన ఆశీర్వదిస్తాడు. ఒక్కసారిగా దొంగకొచ్చినట్టుగా కాదు. చూడండి వాక్యంలో, అతడు గొప్పవాడయ్యే వరకు దేవుడు విడిచిపెట్టలేదు, దీవిస్తూనే వచ్చాడు. అతడు గొప్పవాడు అయిన తరువాత అతడు దీనుడనేది అతడు తెలియపరుచుకున్నాడు. అతని జీవితం ద్వారా రుజువుపరుచుకున్నాడు. అతని జీవితం ద్వారా అతడు తనకు గర్వము రాలేదు అనేది అతడు గొప్పవాడైన తరువాత రుజువు చేసుకున్నాడు. సహోదరుడా, సహోదరి, నీవు కూడా గొప్పవాడవు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎట్లా? క్రమక్రమంగా. ఎలా? దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞలకు విధేయుడవై, దేవుని నియమములను పాటించి, దేవుడు కట్టడలను అనుసరించి
దేవుని యొక్క స్వరమునకు లోబడి నీ చుట్టూ ఉన్న ప్రదేశములో నీవు సమాధానంతో జీవించటం నేర్చుకున్నప్పుడు, నీ పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టి కనికరాన్ని కోరుకున్నప్పుడు నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది, నీ దీవెన ప్రారంభమవుతుంది, నీవు విస్తరించటం ప్రారంభమవుతుంది, నీ ప్రభావం పెరిగిపోతుంది. ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. మరొక గంభీరమైనటువంటి పాఠం ఇక్కడ నేర్పించాడు. అతని గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా ఒక కుటుంబం అభివృద్ధిలోనికి వచ్చినప్పుడు అతని యొక్క తోటి వారందరూ అతనిపై అసూయ పడతారు. అందరికీ సాధారణంగా పంట పండితే ఇస్సాకు యొక్క పంట 100 రెట్లు పండింది. మరి అసూయ రాదా? వారు వేసిన విత్తనమే ఇతడు కూడా వేశాడు, వారు పెట్టిన నీరే ఇతడు కూడా పెట్టాడు, వారి పొలంలో పని చేసినట్టే ఇతని పొలంలో ఆ ఊరోళ్ళే పనిచేశారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది 100 రెట్లు పంట? ఇప్పుడంటే ఎరువులు వచ్చాయి, ఆ రోజుల్లో ఏం ఎరువు ఉన్నది? కనుక ఎక్కడ నుండి ఇంత పంట వచ్చింది, ఎందుకు ఇంత పంట వచ్చింది అనేది వారికి అర్థం కాల, ఆ ఊరి వారికి. అందుకే అసూయపడ్డారు. కారణం దేవుడని తెలుసుకొని వారు కూడా దేవుని వెంబడించి ఉంటే ఎంత బాగుండేది. అలా చెయ్యరు, సరికదా, అసూయపడ్డారు. ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు, ఒక వ్యక్తి కలెక్టర్ అయ్యాడు, ఒక వ్యక్తి ఇంజనీర్ అయ్యాడు, ఒక వ్యక్తి డాక్టర్ అయ్యాడు, ఒక వ్యక్తి గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాడు, ఒక వ్యక్తి బ్యాంక్ మేనేజర్ అయ్యాడు. చుట్టుపక్కల యవనస్తులందరూ వారిని చూసి ఏం నేర్చుకోవాలి? మనం కూడా వారి వలె కష్టపడితే, వారి వలె మనం కూడా శ్రమిస్తే, వారి వలె మనం కూడా క్రమశిక్షణతో మెలిగితే మనం కూడా ఆ స్థాయికి వస్తామని వారిని చూసి నేర్చుకోవాలి తప్ప వారిని చూసి అసూయపడితే ఏమొస్తుంది? అలాగే ఆ రోజున ఫిలిష్తీయులు దేవుని వెంబడించుటకు, తద్వారా దీవించబడుటకు నేర్చుకొనవలసిన వారై ఉండగా వారు అలా నేర్చుకోక అభివృద్ధి చెందినటువంటి ఇస్సాకుపై అసూయపడ్డారు. అది అవిశ్వాసుల లక్షణం, విశ్వాసుల లక్షణం కాదు. విశ్వాసి ఎవరి అభివృద్ధిని చూచి అసూయపడడు, అభివృద్ధికి కారణాలను వెతికి వెంబడించి తాను కూడా అభివృద్ధి అవటానికి యత్నం చేస్తాడు. అది మంచి హృదయం కలిగిన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి చేసేటువంటిది. 14వ వచనంలో గెరారు వాసులు అసూయపడిరి అని వ్రాసింది. తర్వాత 15వ వచనంలో ఒక పాత విషయాన్ని చెప్పాడు, చరిత్రలో జరిగిన విషయాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే ఆ ప్రాంతపు వాసుల యొక్క మనస్తత్వం ఎట్లాంటిదో అర్థం చేసుకోవడానికి చెప్పాడు. అబ్రహాము ఆదికాండము 20వ అధ్యాయంలో ఫిలిష్తీయుల దేశంలో నివాసం ఉన్నప్పుడు అతని పట్ల కూడా ఇదే ఫిలిష్తీయులు అట్లాగే ప్రవర్తించారు. అబ్రహాము ఆనాటి అబీమెలెకు కంటే గొప్పవాడయ్యాడు. అబీమెలెకు అనేది పదవి పేరు. ఫిలిష్తీయుల రాజు పదవిని అబీమెలెకు అని పిలుస్తారు. ఫిలిష్తీయుల సేనాధిపతి అదొక ఉద్యోగం, ఫీకోలు అని పిలుస్తారు సేనాధిపతిని. అవి 2 నేమ్స్ ఆఫ్ ద జాబ్స్. అవి వాళ్ళు చేస్తున్న పనుల యొక్క పేర్లు, అవి వాళ్ళ సొంత పేర్లు కాదు అవి. కనుక ఆనాడు అబీమెలెకు అతని కాలంలో అబ్రహాము గొప్పవాడవటం చూచి అతనితో సమాధాన పడటానికి వచ్చినప్పుడు ఏమని వారిద్దరి మధ్యన సంభాషణ జరిగిందంటే ఆదికాండము 21వ అధ్యాయంలో 25-26 వచనాల్లో అబీమెలెకు దాసులు బలత్కారంగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై
అబ్రహాము అబీమెలెకును ఆక్షేపించాడు అని రాసింది. ఆనాడు కూడా అబ్రహాము యొక్క అభివృద్ధిని ఆటంకపరచడానికి నీళ్ల బావులను లాక్కునేవాళ్ళు ఫిలిస్తీయులు. అందుకని ఆక్షేపించాడు. ఆ తర్వాత వాళ్ళు మన్ను వేసి కూడా పూర్తి చేశారు. ఇదే ఇక్కడ మనకు ఆదికాండం 26:15 రాశాడు. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులతో విన బావులు అన్నింటినీ ఫిలిస్తీన్లు మన్నుపోసి పూర్తి చేశారు. ఎంత దారుణం అండి! ఒక బావి తవ్వటానికి ఎంత టైం పడద్ది, ఒక బావి పూడ్చడానికి ఎంత టైం పడద్దండి? ఇవాళలాగా ప్రొక్లైనర్స్ తోటి బావులు తవ్వటం లేదు కదా. ఆ రోజున మనుషులు రాళ్ళు తవ్వాలి. అది కొండ ప్రాంతం, రాళ్ళు తవ్వి ఆ రాళ్ల మధ్యలోన ఒక జలగలిగిన బావిని పట్టుకోవటం ఎంత కష్టం అండి. అటువంటి పెద్ద పెద్ద బావులు అవి, వ్యవసాయ బావులు, అతిపెద్ద బావులు. మన ఇళ్లల్లో ఉండే గజన్నర వరల బావులు కాదు అవి, అతిపెద్దవి వ్యవసాయపు బావులు. వాటితోటే వ్యవసాయం జరిగేది, వాటిలో నుంచే రైతులు నీరు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. అటువంటి బావులు తవ్వటానికి ఎంత కష్టపడితే బావి తవ్వబడుతుంది. జల పడితే ఆ జలాలు ఉపయోగపడకుండా, నీరు ఉపయోగపడకుండా మన్ను పోసి పూర్తి చేశారు. ఫిలిస్తీయుల యొక్క అసూయ ఎంత దారుణమైనటువంటిది, ఫిలిస్తీయుల యొక్క పగ ఎంత దారుణమైనదో ఆలోచించండి. అటువంటి మనుషుల మధ్య దేవుడు అబ్రహామును నడిపించాడు, అటువంటి మనుషుల మధ్య దేవుడు ఇస్సాకును నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి మనుషుల మధ్య నడుస్తున్నారనేది ముఖ్యం కాదు, ఎటువంటి దేవునితో కలిసి ఉండి నడుస్తున్నారనేది ముఖ్యం. దేవుడు పరిస్థితులను తలకిందులు చేస్తాడు. ఒకప్పుడు పరవాసిగా, పరదేశిగా, సాధారణమైన వానిగా, భయస్థుడిగా వెళ్ళినటువంటి ఇస్సాకు వారి కన్నుల ఎదుటే దీవించబడటానికి దేవుడు సంకల్పించాడు. ఎంతగా దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు అంతగా శ్రమలను అతనికి వచ్చేట్టుగా చేశాడు, అంతగా వ్యతిరేక పరిస్థితులు అతనికి వచ్చేటట్టుగా చేశాడు, అంతగా ప్రతికూలంగా మనుషులు అతనికి ఎదురు తిరిగేటట్టుగా చేశాడు. గుర్తించండి, బైబిల్ గ్రంథంలో విశేషం ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బలమైన శత్రువుల ఎదుట ఆశీర్వదించబడ్డారు. మనమేమో చిన్న చిన్న వ్యతిరేకతలు, చిన్న చిన్న బెదిరింపులు వచ్చేటప్పటికే కలవరపడిపోతూ ఉంటాం. ఇది నాన్న, నీ శత్రువు ఎంత గొప్పవాడో అంత గొప్ప భవిష్యత్తుకు దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడని అర్థం. దీన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. కనుక నీకు ఎదురయ్యే సమస్యలు ఎంత పెద్దవైతే అంత పెద్ద అభివృద్ధి నీ ముందు దేవుడు ఉంచబోతున్నాడని విశ్వాసంతో నువ్వు ముందుకు కొనసాగటం నేర్చుకోవాలి. ఆ దేశంలో క్రూరమైన జనం తన తండ్రి అయినటువంటి అబ్రహాము తవ్విన బావులను మన్నుతో పూడ్చివేసినప్పుడు ఎంతగానో అతని వ్యవసాయం ఇబ్బంది పడింది. కొంతకాలం జరిగేటప్పటికీ దేవుడు ఇస్సాకును మిక్కిలి అభివృద్ధి చేసేసాడు. ఎంత అభివృద్ధి చేశాడు అనంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కంటే బలవంతుడిగా మారిపోయాడు. ఒక బలహీనుడు మహాబలాఢ్యుడైపోయాడు. ఇది శారీరక బలం గురించి చెప్పింది కాదు, సామాజికంగా అతడు బలవంతుడైపోయాడు. సొసైటీలో పెద్ద మనిషి అయిపోయాడు, సొసైటీలో ధనవంతుడైపోయాడు, సొసైటీలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైపోయాడు. ప్రజలు అతని వైపు తలెత్తి చూచేటట్లుగా మారిపోయాడు. అది గమనించినటువంటి అబీమెలెకు అతని యొద్దకు వచ్చాడు. 16వ వచనములో అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోము అని ఇస్సాకుతో చెప్పాను. ఇస్సాకు వెంటనే అనవచ్చును, నీకంటే నేను బలాఢ్యుడిని, నేనెందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, కాళ్ళ నువ్వే వెళ్ళిపో అనొచ్చు. కానీ అలా అనలేదు. నీవు మమ్మును విడిచి వెళ్ళు అని అడుగగా వెళ్ళిపోతున్నాడు. సహోదరుడా, సహోదరి, అతని దీనత్వము ఎంత గొప్పది.
మీరు నన్ను ఎంతగా పాడు చేయాలని ప్రయత్నించారో అంతగా దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. మీరెంతగా ద్వేషించారో దేవుడు అంతగా ప్రేమించాడు. మీరెంతగా నాశనం చేయాలనుకున్నారో దేవుడు అంతగా అభివృద్ధి కలిగించేశాడు. కాబట్టి నేను దైవ బాటలోనే వెళతాను. శరీరము ఉప్పొంగి మీపై తిరగబడమని చెప్పేటువంటి బాటను నేను ఎన్నుకోను అని చెప్పకయే చెప్పాడు ఇస్సాకు అతని ప్రవర్తన ద్వారా. 17వ వచనం, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించాడు. నీవెక్కడ నివసిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నీవు ఎవరిని కలిగి నివసిస్తున్నావు అనేది ముఖ్యం. నీవు ఎవరి ఎదుట నివసిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎవరితో కలిసి అనగా ఏ దేవునితో కలిసి నివసిస్తున్నావో అనేది ముఖ్యం. సహోదరుడు సహోదరి, మనుషులకు భయపడవద్దు, పరిస్థితులకు భయపడవద్దు, మరియు పరిస్థితుల యొక్క హీనస్థితికి అంతకంటే భయపడవద్దు. నీ దేవుడు వాటన్నింటినీ మించినటువంటి వాడు. అదే ఇస్సాకు నమ్మిన సత్యం. అందుకే అతడు దీవించబడటం మరింత ఎక్కువైపోయింది. ఎప్పుడైతే గెరారు లోయలోనికి వెళ్ళాడో అక్కడ గుడారం వేసుకున్నాడు. బహుధనవంతుడు గుడారపు జీవితాన్ని జీవించాడు. ఇవాళ పేదవాళ్ళు కూడా అప్పులు చేసి భవనాలు కట్టడానికి వెళ్ళి తిప్పలు పడుతున్నారు. కానీ ఆ రోజున ధనవంతుడయ్యుండి సుఖవంతమైన భవంతులలో నివసించడానికి కోరుకోక పరదేశీ అని దేవుడు చెప్పినందుకు లోబడి ఆ పరదేశిగానే జీవించడానికి తీర్మానించుకొని గుడారం వేసుకున్నాడు. గుడారపు జీవితం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు జీవించారు. వారు మేము యాత్రికులము ఈ లోకములో అని చాటి చెప్పడానికి సింపుల్ లైఫ్ లీడ్ చేశారు. దో దే ఆర్ వెరీ రిచెస్ట్ పీపుల్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఎంతో ధనవంతులైనా కూడా సాధారణమైన జీవితాన్ని వారు జీవించారు. 18వ వచనం, అప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను తిరిగి తవ్వించాడు. ఏ బావులైతే మన్ను చేత పూడ్చబడ్డవో వాటిని తిరిగి తోడించాడు, తిరిగి త్రవ్వించాడు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, నీటిని మన్నుతో పూడ్చుట ఆధ్యాత్మిక విషయాలను లోకముతో కప్పిపెట్టుట, ఆధ్యాత్మిక ఔన్నత్యాలను లోక సంబంధమైన విషయాలతో కప్పిపెట్టిన బ్రతుకును రివైవ్ చేయాలి, మళ్ళా తిరిగి తవ్వించాలి. మళ్ళీ నీళ్లు సమృద్ధిగా కనపడే వరకు ఆ మన్ను తొలగించబడాలి. అలాగే మనలో ఆధ్యాత్మిక ప్రవాహము వెడలునట్లుగా భౌతిక సంబంధమైనటువంటి భావనలు సమస్తాన్ని కూడా మనం తొలగించుకోవాలి. లోకపరమైన విషయాలన్నింటి నుండి మనం దూరంగా జరిగి ఆధ్యాత్మిక సంగతులకు దగ్గర కావటం నేర్చుకోవాలి. ఇది ఇందులో మనకు పాఠం. ఇస్సాకు బావులను తిరిగి తవ్వించటం ప్రారంభించాడు. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేశారు. ఫిలిస్తీన్లు వాటిని పూర్తి చేశారు అబ్రహాము గారు చనిపోయిన తర్వాత. కాబట్టి వాటిని మరలా తవ్విస్తున్నాడు. తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున వాటికి తిరిగి పేర్లు పెట్టాడు. చూడండి, బావులు తవ్వటం జరిగినప్పుడు ఏం జరిగింది? 4 బావులు తవ్వాడు. మొట్టమొదట అతడు దాసులు వెళ్ళి బావి తవ్వటం ప్రారంభించారు. జరిగినప్పుడు 19వ వచనం చెబుతోంది, ఒక బావి దొరికింది. ఆ బావి దొరికినప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడం పెట్టుకున్నారు. కంటెన్షన్ అండ్ స్ట్రైఫ్, జగడం, దెబ్బలాడుతున్నారు, ఇది మాది అని. చూడండి, బావి తవ్వే వరకు రాలా, తవ్వి జల పడిన తర్వాత వచ్చింది మాది అంటున్నారు. ఏం చేయాలి? దే ట్రై టు మేక్ ఎ వార్. వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవంగా బలవంతులు ఎవరు? వీరిద్దరిలో బలవంతులు ఎవరు? ఇస్సాకే బలవంతుడు. అయినప్పటికీ కూడా
తాను బలవంతుడైనప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళక సమాధానముతో దూరముగా తొలగిపోతున్నాడు. జగడమునకు దూరముగా వెళ్ళకపోతే నీ బ్రతుకు జగడం పాలే అయిపోతుంది. కనుక నీ సహోదరునికి నీ మీద విరోధమున్న ఎడల నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మొదట సమాధానపడి వచ్చి తరువాత నీ అర్పణ అర్పించు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఇది. నీ సహోదరుడిపై నీకు అనలేదండి, నీ సహోదరునికి నీ పైన విరోధం ఉంటే నువ్వే వెళ్ళి సమాధానపడిరా. కనుక క్రీస్తు చెప్పిన బాట ఇస్సాకు తన జీవితంలో క్రీస్తు పూర్వమే నెరవేర్చి చూపించాడు. ఒక దైవజనుడు ఇతడు, నిజమైన విశ్వాసి ఇతడు ఇస్సాకు. అవునండి, యుద్ధానికి సిద్ధమవుతున్న వారితో యుద్ధమాడక తన పొందినటువంటి ఆ నీళ్ల బావిని వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతున్నాడు. బలవంతుడు బలహీనులకు తన నీటి బావిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. పోట్లాడలేక వెళుతున్నాడా? కాదు, పోట్లాడటానికి ఇష్టం లేక వెళుతున్నాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. వివేకం కలిగిన వాడు జగడములోనికి వెళ్ళడు. జగడమునకు దూరంగా పారిపోవటం వివేకి లక్షణం, విశ్వాసి లక్షణం. ఎసెకు నుండి దూరంగా వెళ్ళిపోయి వేరొక బావి తవ్వటం ప్రారంభించాడు. 19వ వచనం 20వ వచనం. ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జలలు గల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అని పేరు పెట్టాడు. నీరట వారిదేనట. మన్నుబోసి పూడ్చిన వారు నీరు దొరికినాక మాదే అని పోట్లాటకొచ్చారు. మరియు వారు ఆ బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక సిత్నా అని పేరు పెట్టారు. మళ్ళీ పోట్లాట. రెండవ బావి సిత్నా అని పేరు పెట్టాడు. దానిలో కూడా పోట్లాటకు వచ్చారు. కనుక మీరు చూస్తున్నప్పుడు విరోధం అయిపోయారు. విరోధం వచ్చింది వాళ్ళతో. విరోధానికి దూరం వెళ్ళాడు. జగడం అంటే డైరెక్ట్ ఫైట్, విరోధం అంటే కొంచెం తక్కువ స్థాయి తగు. ఆ రెండింటికి దూరంగా వెళ్ళాడు. సమాధానం వైపు వెళుతున్న ఇస్సాకు కనబడుతున్నాడు. ఆ తర్వాత అక్కడి నుండి మరలా వెళ్ళి వేరొక బావి తవ్వించాడు. మూడవ బావి తవ్వించాడు. ఈ మూడవ బావి తవ్వించినప్పుడు కూడా నీళ్ళు వచ్చాయి. అయితే అక్కడ జగడము విరోధము రాలేదు. కాబట్టి దేవుడు వారికి ఎడమ కలుగ చేశాడు. రూమ్ అండ్ స్పేస్ అంటాం. అంటే గాడ్ సెపరేటెడ్ ఐజక్ ఫ్రమ్ దెమ్. ఇస్సాకును దేవుడు వారి నుంచి దూరం చేస్తున్నాడు. అందుకే రెహబోతు, ఎడమ కలుగు చేయబడుట అని అర్థం వచ్చేట్టుగా రెహబోతు అనే పేరు పెట్టాడు. ఎసెకులో జగడము, సిత్నాలో విరోధము. నీటి బావులు తమవైనా వాటిని విడిచిపెట్టుకుని వెళ్ళిపోయాడు. నీటి వలన వ్యవసాయం కాదు, నీటి వలన 100 రెట్లు కాదు, తన దేవుని వలన వ్యవసాయం, తన దేవుని వలన 100 రెట్లు అని నమ్మినవాడు ఇస్సాకు. అందుకే బావులను వదలగలిగాడు. ఈరోజు నీ ఆస్తి పోతుందని భయపడుతున్నావా? నీ ఆస్తిని బట్టి నువ్వు గొప్పవాడువు కాదు, నీ దేవుని బట్టి గొప్పవాడు అవుతావు. నీ పదవి పోతుందని భయపడుతున్నావా? నీ పదవిని బట్టి గొప్పవాడవు కాదు, దేవుని బట్టి గొప్పవాడు అవుతావు. ఇంకా గొప్ప పదవి నీకు ఇవ్వగలుగుతాడు, ఇంకా గొప్ప ఆస్తి నీకు ఇవ్వగలుగుతాడు. జగడముతో కూడిన విరోధముతో కూడిన ఆస్తి పదవి కొరకు పరుగులు పెట్టవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మూడవ బావి పేరు రెహబోతు. రెహబోతులో ఎడమ కలుగు చేయబడింది. అయినా సరే అతడు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. రెహబోతులో విరోధము జగడమునకు దూరముగా వెళ్ళిపోయిన తరువాత దేవుడు ఇచ్చిన నీటి బావిని దారిని వాడుకోవటానికి ఇష్టపడకుండా ఇంకా ముందుకెళ్ళి కొనసాగటానికి బెయిర్షెబాకు వెళ్ళిపోయాడు. గెరారు లోయలో నుండి ఇస్సాకు బెయిర్షెబాకు వెళ్ళాడు. అతని తండ్రి నివాసం ఉన్నటువంటి స్థలం అది.
శారా మరణము పొందినప్పుడు అబ్రహాము బెర్షెబాలోనే ఉన్నాడు. అదే బెర్షెబాలో ఒక 7 జలలు కలిగిన బావిని అబ్రహాము ఒకనాడు కలిగి ఉండినటువంటి వాడు. అటువంటి బావి ఉన్నటువంటి ఆ స్థలానికి వెళ్ళి అక్కడ తవ్వకం ప్రారంభించడానికి అతడు బెర్షెబాకు వెళ్ళిపోయాడు. చూడండి, 3 జలలు కలిగిన బావులను అక్కడ వదులుకోవటం అనేది ఎంత సాహసం, ఎంత సాహసం. వ్యవసాయ ఆధారమైన నీటి కొరకు ఇస్సాకు ఆశపడలేదు. హ్యూమన్ రిసోర్సెస్ కొరకు, ఎర్త్లీ రిసోర్సెస్ కొరకు ఇస్సాకు ఆశపడలేదు, ఆధారపడలేదు. డివైన్ సోర్స్ కొరకు ఆధారపడ్డాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో తెలిసిన, సమాజం తిరస్కరించినప్పుడు, సమాజము విరోధముగా మారినప్పుడు అతనిని మరలా బలపరచడానికి అతనితో ప్రత్యక్షమయ్యాడు. 23, 24 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు యెహోవా అతనికి ఆ రాత్రియే ప్రత్యక్షమయ్యాడు. బెర్షెబాకు వెళ్ళిన అదే రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. హీ రీకన్ఫర్మ్డ్ ద ప్రామిస్. మరలా తిరిగి అదే వాగ్దానాన్ని దేవుడు స్థిరపరిచాడు. మరలా తిరిగి ధ్రువపరుస్తున్నాడు. మరలా తిరిగి నీకు నేను మరలా అభయం ఇస్తున్నాను, నేను నీకు తోడున్నానని చెబుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. దేవుడు కనపడ్డాడు. 2వ పర్యాయం మరలా ఇదే అధ్యాయంలో ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము సేవించిన దేవుడను, ద గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను వాగ్దానం చేశాను అబ్రహాముకు, నీ సంతానాన్ని దీవిస్తానని. నీకు మరలా చెబుతున్నాను, నీవు అబ్రహాము సంతానం గనుక అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ ఒక్క మాట చాలు మన జీవితకాలం ధైర్యంగా బ్రతకటానికి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఒక మాట చెబుతాను. దేవుడు నాకు బైబిల్ వీడియో కామెంటరీ అంతా ప్రపంచ భాషలోకి తీసుకెళ్తానని చెప్పాడు. ఇది సమాజానికి చెప్పడానికి నేను చాలా కాలం ఇబ్బంది పడ్డాను. ఇది ఎన్నో వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి ప్రాజెక్టు. జేబులో పైసా లేకుండా చెప్తే ఎవరు నమ్మరు. నన్ను ఈ మాటే బలపరుస్తోంది. నేను నీ దేవుడును, నీవు భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకము. కనుక ఇది సంపూర్తి అయి, ఒకవేళ నా మరణం తర్వాత అయినా సరే ఈ వాక్యం సంపూర్ణమై, నాకు ఇచ్చిన ఆ వాగ్దానం ఈ వాక్యము చొప్పున సంపూర్ణమైతే మీరే సాక్ష్యంగా తెలుసుకోగలుగుతారు. సహోదరుడా, సహోదరి, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. దేవుడు యేసుక్రీస్తుని బట్టి నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఇది నాన్న అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదిస్తున్నానని చెప్పిన ఆ దేవుడే ఇది నాన్న యేసుక్రీస్తుని బట్టి నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం కనుక ఆ వాగ్దానములన్నీ కూడా ఆయనను బట్టి మనకు కూడా అనుగ్రహించబడ్డాయి. అవన్నీ కూడా జరిగి తీరుతాయని వాక్యం చెబుతోంది. అక్కడ అతడు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. ఏం చేశాడు? బావి మరలా తవ్వటానికి ముందు గుడారం వేశాడు. గుడారం వేయటానికి ముందు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటానికి ముందు బలిపీఠం కట్టాడు. సీక్వెన్స్ అండ్ ఆర్డర్ చూడండి. బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, గుడారం ఏర్పాటు చేశాడు. బలిపీఠము ఆరాధనను సూచిస్తుంది. కృతజ్ఞతాస్తుతిని చెల్లిస్తున్నాడు.
దేవుడు ఎప్పుడైతే తనకు తిరిగి రీకన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ ఇచ్చాడో దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. బలిపీఠం కంటే బలి అర్పించి దహన బలిని ఇచ్చి అక్కడ దేవుని ఆరాధించాడు. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. హీ డెవలప్డ్ హిస్ స్పిరిచువల్ లైఫ్. తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకున్నాడు. అంతేకాక మాదిరిగా ఉండుట కొరకు గుడారమే వేసుకున్నాడు. దేవుడు అతనిని ఎంత గొప్పవానిగా చేస్తాను వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం అనుభవించడానికి అతడు సాధారణమైనటువంటి జీవితాన్ని ఎంచుకున్నాడు. గుడారము వేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు జలాలు కలిగిన బావి కొరకు అన్వేషణ ప్రారంభించాడు. మనం ఏ ప్రయత్నం చేయాలన్నా మొదట దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క విధానములో మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ప్రతి విధమైన ప్రయత్నము మనది ఫలిస్తుంది. ప్రతి విధమైనటువంటి ప్రయత్నము అప్పుడే మనది ఫలిస్తుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. బావి తవ్వటానికి పనివారు వెళ్ళారు. బెర్షెబాలో గుడారంలో ఇస్సాకు గారు ఉన్నాడు. ఈ లోపల 3 అతిథులు అతని యొద్దకు వచ్చారు. ఆ దేశపు మహారాజు అబీమెలెకు, ఆ దేశపు సర్వ సైన్యాధ్యక్షుడు ఫీకోలు మరియు రాజు యొక్క స్నేహితుడు మంత్రి అయి ఉండవచ్చు అహూజతు అనేటువంటి వారు 3 గెరారు నుండి బయలుదేరి ఇస్సాకు ఇంటికి వచ్చారు. చూడండి, ఒకప్పుడు పగబట్టినటువంటి వ్యక్తుల యొక్క రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, ఒకప్పుడు లోయలోనికి పంపించేసినటువంటి ఆ జనాంగము యొక్క ప్రతినిధులు వీళ్ళు. వాళ్ళు 3 వచ్చారు. వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఇస్సాకు వారితో మాట్లాడుతూ, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేశారు. తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారు? మీరు నన్ను మీ యొద్ద నుండి పంపివేశారు, ఇప్పుడు నా యొద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు? దానికి వారిచ్చిన జవాబు అద్భుతం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండడు చూచితిమి గనుక మనకును అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండాలని వచ్చాము. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేశాము గనుక నీవును మాకు కీడు చేయకుండా ఉండేటట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకున్నాము. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అన్నారు. అన్యజనులు చెబుతున్నారు, నీవు యెహోవా ఆశీర్వాదం పొందావు, నిన్ను దేవుడు ఆశీర్వదించుట మేము చూచాము, యెహోవా నీకు తోడుగా ఉండుట మేము చూచాము. దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ హియర్. అందుకే మేము వచ్చాము. నీ గొప్పతనం చూసి కాదు, నీ బలం చూసి కాదు, నీ ఔన్నత్యం చూసి కాదు, నీ దేవుడి తోడు చూచి నీ ఎదుకు వచ్చి సమాధానం కోరుకుంటున్నాము. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. నీ దేవుడు నీ శత్రువులను నాశనం చేస్తాడని మాకు తెలుసు. అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీతో మాకు శత్రుత్వం వద్దు, నీకు మాకు మధ్య సమాధానమే ఉండాలి. మేము నిన్ను గెరారు లోయలోనికి పంపినప్పుడు ఏమీ హాని చేయకుండా పంపించాం. కాబట్టి నీవు కూడా మాకు కీడు చేయకుండా భవిష్యత్తులో ఉండినట్లుగా ఒక నిబంధన చేయి మాతో, దానికోసమే వచ్చామన్నారు. చూడండి, ఇస్సాకు చాలా సంతోషపడ్డాడు. ఇస్సాకు సాత్వికుడు, ఇస్సాకు దీనుడు, ఇస్సాకు యుద్ధమునకు దూరముగా ఉండువాడు, సమాధానం ఇష్టపడేటువంటి వాడు. అందుకే ఇస్సాకు వారు చెప్పిన మాట విని సంతోషించి వారికి వెంటనే విందు చేసేశాడు. 30 వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానాలు పుచ్చుకున్నారు. ఇస్సాకు వారి యొక్క నిబంధన కొరకైన అభ్యర్థన మన్నించాడు. ఇవాళ మనం అట్లా ఉంటున్నామా? అన్యులు సమాధానం కోరి వస్తే వారితో సమాధానంగా ఉండటానికి మనం ఇష్టపడతామా? ఇవాళ ఒక చర్చికి వెళ్ళేవాడే ఇంకో చర్చికి వెళ్ళేవాడిని ద్వేషిస్తున్నాడు, సహించలేకపోతున్నాడే. కానీ ఆనాడు అబీమెలెకు అంతటి వాడు వచ్చి ఇస్సాకు మాతో సమాధానంగా ఉండు బాబు అని అంటే సరే అన్నాడు కదా.
లోకముతో సమాధాన పడటానికి ఇష్టపడిన వాడు అసలు విశ్వాస ఎట్లా అవుతాడు? తాను దేవుని యొక్క సన్నిధిని, సమాధానాన్ని హృదయంలో అనుభవిస్తున్నవాడు సమాజానికి ఆ సమాధానాన్ని కనపరచకపోతే వాడు అసలు విశ్వాస ఎట్లా అవుతాడు? నీ అంతరంగంలో ప్రవహిస్తున్న సమాధానం నీ సమాజంలో నీతో నివసిస్తున్న వారికి కూడా అది దాని ప్రభావం తాకాలి కదా. ఆ విధంగా మనం ఉంటున్నామా? ఉండాలి అని నేర్చుకుందాము. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానాలు పుచ్చుకున్నారు. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకటితో ఒకటి ప్రమాణం చేసుకున్నారు. తర్వాత వారిని ఇస్సాకు సాగనంపగా అప్పుడు వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళారు. ఎప్పుడైతే శత్రువుకు సైతం సమాధానం చూపించాడో దేవుడు ఒక బంపర్ ప్రైజ్ ఇచ్చేశాడు, ఒక మహోన్నతమైనటువంటి దీవెని ఇచ్చేశాడు. అదే బెయేర్షెబా బావి. బెయేర్షెబా అంటే 7 వెల్స్, 7 ఊటలు కలిగినటువంటి బావి. ఒక జల కాదు, 7 జలలు కలిగినది. 7 ఫోల్డ్ వాటర్ స్ప్రింగ్స్, 7 రెట్లు నీరు అత్యధికంగా ఉత్పత్తి చేయగలిగినటువంటి బావిని అతనికి ఇచ్చేశాడు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. బైబిల్ గ్రంథంలో 7 అనేది సంపూర్ణ సంఖ్య. అందుకని బెయేర్షెబాలో సంపూర్ణమైన సమృద్ధి కలిగిన వ్యవసాయపు నీటి బావిని దేవుడు ఇస్సాకుకు దయచేశాడు. చిన్న సమాధానం ఇస్సాకు అబీమెలెకుకు ఇస్తే అతిపెద్ద బహుమానం దేవుడు ఇస్సాకుకి ఇచ్చాడు. మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సమాజానికి మనం చిన్న మేలు చేస్తే దేవుడు మనకు అతిపెద్ద మేలు చేస్తాడు. నేను నా లైఫ్ అంతా కూడా దేవుని సేవలో ఉండాలని, ఈ సేవలో లోకానికి ఉపయోగపడే ఒక చిన్ని పని అయినా దేవుని కొరకు చేయాలని నేను ఆశపడ్డాను. రోజుకి అర్ధగంట వాక్యం చెప్పటం ప్రారంభించాను 2001 సంవత్సరంలో. అది వాళ్ళ ప్రపంచ రికార్డు స్థాయికి ఎదిగిపోయింది. నేను చిన్న పని చేశాను, దేవుడు పెద్ద అవార్డు రికార్డ్స్ నా సొంతం చేశాడు. మనం చిన్న విధేయత చూపించడం నేర్చుకుంటే అతి పెద్ద బహుమానాలతో దేవుడు మనలను ఎదుర్కొంటాడు. 26వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఆ ఊరిలో బెయేర్షెబా అనే పేరు అతను పెట్టుకున్నాడు. మోషే ఈ గ్రంథాల రచయిత. మోషే కాలానికి బెయేర్షెబా పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందింది. దాని మూలాలలోనికి వెళితే అబ్రహాము ఆ ప్రాంతంలో, ఇస్సాకు ఆ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వారు. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం. దేవుని పిల్లలు ఎక్కడ నివసిస్తే ఆ స్థలాలకు దీవెన. కనుక మన దేశానికి మనం దీవెనగా మారదాం. మన దేశమునకు మనం సమాధానాన్ని ఇద్దాం. మన దేశమునకు మనం ప్రేమను పంచుదాం. క్రీస్తు ప్రేమతో అనేకులను దర్శిద్దాం. ఆదికాండము గ్రంథము 26వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగు చేశారు. కనాను కుమార్తెలను ఏశావు వివాహం చేసుకున్నాడు. 2 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఈ 2 స్త్రీలు కూడా ఇస్సాకు రెబ్కాకు మనోవేదన కలిగించారు. ఇది ఫ్యామిలీ మ్యాటర్. అత్త, మామ, భర్త ఇక్కడ కనిపిస్తున్నారు. అట్లాగే కోడళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. కోడళ్ళు అత్తామామలకు మనస్తాపం కలిగించారట. అన్య సాంప్రదాయము, అన్య విశ్వాసముతో ఉన్నటువంటి వారు వారి ప్రవర్తన చేత విశ్వాసులైనటువంటి ఇస్సాకు రెబెకాలకు దుఃఖాన్ని మిగిల్చారు. కోడండ్రు అత్తామామలకు దుఃఖాన్ని మిగిల్చకూడదు. వారిని ఆదరించాలి తప్ప దుఃఖపరిచేవారిగా ఎన్నటికీ కూడా ఉండకూడదు. అయితే 40వ ఏటనే ఇతడు వివాహం చేసుకున్నాడు. ఏశావు యాకోబు కవలలు కదా, ఏశావు పెద్దవాడు కదా. పెద్దవాడు ముందుగా వివాహం చేసుకున్నాడు.
అయితే కనాను కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ అతని తండ్రి అయిన ఇస్సాకునకు మంచి మాంసము వండి భోజనం సిద్ధం చేసి తీసుకెళ్ళి ఇస్తూ ఉండేవాడు. తాను తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నాడు, కానీ అతని భార్యలు వారిని సరిగా చూడలేదు. ఇవాళ మీది క్రైస్తవ కుటుంబం అయితే మీ ఇన్లాస్ పట్ల మీరెట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. మనస్తాపం కలిగించితే కుటుంబాలు డిస్టర్బ్ అయిపోతాయి. మనస్తాపం కలిగించినందున ఆ కుటుంబం ఎట్లా డిస్టర్బ్ అయిందో 27వ అధ్యాయం కాడి నుంచి మనకు చరిత్ర చెబుతోంది.